పట్టపగలే బీర్లు తాగుతూ ఏడుస్తూ కూర్చుంటే అడిచి నీ మెడలో తాళి కడతాడా? ఏదో ట్రై చేయాలిగా. ఏం చేస్తాం, అమ్మాయిలో జెన్యున్ గా లవ్ చేయడం తప్ప మాకు ఇంకేం తెలుసు. రేపు మీ చెల్లి బర్త్డే కదా, అయితే నీ పేరు మీద బ్యానర్లు కట్టించినా? ఫ్రస్ట్రేషన్లో వీళ్ళు జోకులేస్తావా? ఇప్పుడు నువ్వు మా అక్కకి ఇవ్వడం కోసం కొన్న డైమండ్ చైన్ని మీ చెల్లికి ఇవ్వడం కోసం ఇచ్చినట్టే ఇచ్చావనుకో, తనకు నేనంటే ఇష్టం లేదు కాబట్టి తను నాకు తిరిగి ఇచ్చేస్తాను, నేను మళ్ళీ తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాను, నువ్వు వెళ్ళి మా అక్కకి ఇచ్చేయచ్చు. మరాఠీ సినిమాని భోజ్పురి సబ్ టైటిల్స్తో చూసినట్టుంది. అంకుల్ మిమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళినప్పుడు మీకేం బాధ అనిపించలేదా? ఎందుకు అనిపించదు? ప్రతి భార్యలాగే రోజు భర్తకి వండి పెట్టాలి, శనివారం అయితే కలిసి గుడికి వెళ్ళాలి, పక్కనే ఉండాలి, అన్నీ చెప్పుకోవాలి. కానీ వాటన్నిటికంటే పిల్లల మీద ఆయనకున్న బాధ్యత ఎక్కువగా కనిపించేది. మనం పెరిగే కొద్దీ మన చుట్టూ ఉన్న మనుషులు మారచ్చు, పరిస్థితులు మారచ్చు, ప్రపంచం మారచ్చు, కానీ ఒక్కటి మాత్రం ఎప్పటికీ మారచ్చేయరు. నేను చూసిన ప్రతిసారి నీతో ప్రేమలో పడ్డా. అంటే నెట్లో బెస్ట్ లవ్ కోచ్ టైప్ చేస్తే ఉన్నట్లో కాస్త అయితే బెటర్ అనిపించింది. ఒక్కతే వచ్చింది, సైన్యం లేదు, యుద్ధం జరగలేదు, చేతులు వెపన్ కూడా లేదు స్వామి, వచ్చి ఉన్న సంతోషాన్ని అంతా దోచుకెళ్ళిపోయింది. ఇలాంటప్పుడు మెడిటేషన్ చేస్తేనే బాబు మనశ్శాంతి కలిగేది. మనసు దాని దగ్గర ఉంటే శాంతితో నేనేం చేసుకునే స్వామి. మనసులో ఉన్నది ఎవరితోనైనా షేర్ చేసుకుంటే బెటర్గా ఫీల్ అవుతాం అంటారు. బట్ చెప్పుకోవాలనిపించే మనిషి కావాలిగా. ఎందుకో తెలీదు, నీతో చెప్పుకోవాలనిపించింది హరి. ఈ మధ్య సిటీల్లో పెళ్లి కొంచెం అటు ఇటుగా చేసిన సంగీత్ మాత్రం ఎరగదీస్తున్నా. సో ఈ పెళ్లి సంగీత్తోనే స్టార్ట్ చేద్దాం. మనసేం బాగాలేదురా. 2 minutes. చాలా బాగా వస్తున్నారే. థ్యాంక్ యూ. మాటరాని మౌనమిది, మౌన వినగానమిది. మాటరాని మౌనమిది, మౌన వినగానమిది. గానమిది నీ ధ్యానమిది, ధ్యానములో నా ప్రాణమిది. ప్రాణమైన మూగగుండె రాగమిది. మాటరాని మౌనమిది, మౌన వినగానమిది. మాటరాని మౌనమిది, మౌన వినగానమిది. ఈ పాట అంటే నీకు ఇష్టమా? ప్రాణం. ముత్యాల పాటల్లో కోయిలమ్మ, నీ పేరు? వస్తున్నానమ్మగారండి. పాపాల నవ్వుల్లో వెన్నెలమ్మ.
సార్, మన స్వేచ్ఛకు ఒక కుర్రాన్ని చూశాను. మంచివాడు, మనీ ఉన్నవాడు, పైగా మన క్యాస్టే. నాకైతే చాలా బాగా నచ్చాడు. నువ్వేమన్నా ఉద్యోగం మానేసి మ్యారేజ్ బ్యూరో పెట్టాలనుకుంటున్నావా? సార్, లేకపోతే ఏంటయ్యా? నాకు తెలిసింది 2 క్యాస్ట్లు. మా పిల్లలకి నచ్చిన వాళ్ళు, నచ్చని వాళ్ళు, అంతే. మనం టీవీ చూస్తున్నప్పుడు పిల్లలొచ్చి పక్కన కూర్చుంటే వాళ్ళకి నచ్చింది చూసుకోమని రిమోట్ చేతికిస్తాం. అలాంటిది చేసుకోపోయేవాళ్ళు వాళ్ళకి నచ్చకపోతే ఎలాగయ్యా? మా నాన్న కూడా ఇలా ఆలోచించుంటే ఎంత బాగుండేదో. రే ఒక నిమిషం. ఏంటి మళ్ళీ ఫోన్ చేశాడు? హలో రేయ్, తను మళ్ళీ కనిపించిందిరా. తానా? ఎవరు? నీకెందుకు? రే మరి నాకెందుకు ఫోన్ చేశారా? అదేరా, ఆ రోజు నైట్ అమ్మాయి బైకు. ఓ ఓకే 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 ఓకే. రే, మనం ఎత్తుకుంటూ వెళ్తేనే దొరకడం కష్టం. అలాంటి తనే ఎత్తుకుంటూ వస్తుందంటే ఆలోచించుకో. ఫస్ట్ వెళ్ళి అమ్మాయితో మాట్లాడే. అంత లేదు. నాకు స్ట్రాటజీ అర్థమైపోయిందిరా బా. అమ్మాయిలు మనం కావాలనుకుంటే కాదు, వద్దనుకుంటే పడతారు. రే అది కాదురా, నేను ఇంకేం మాట్లాడగా. నాకు ఆ అమ్మాయి వద్దు. ఐ డోంట్ వాంట్ హర్. రే 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 ఈడు మారడు. రే నువ్వెయ్యి. అంతేగా. ఇటివ్వండి. గెడ్డం బాగుందిగా మీకు, ఎందుకు తీశారు? గుడి అన్నావు కదా, ఫ్రెష్గా ఉందామని. అవును, చిన్నప్పుడు ఎప్పుడో చూసినట్టు గుర్తు. నీకు తమ్ముడు అనుకుంటా కదా? కాదు, చెల్లి. ఓ, ఎలా ఉంది? ఎంత అయింది? 1,99,999. అంత పెట్టుకుంటే బాగుండదా? 6 months ఆఫీస్లో ఓవర్ టైం చేసి దీన్ని సెలెక్ట్ చేయడానికి 2 months స్పెండ్ చేసి స్వేచ్ఛ కోసం కొన్నాను. థ్యాంక్స్. అవును, ఫ్యామిలీతో వస్తాను. వాళ్ళు మధ్యలో జాయిన్ అవుతారు. ఓ, ఏంటి సార్ గడ్డ పెంచారు? లవ్లో ఫెయిల్ అయితే గెడ్డం పెంచక జిమ్కి వెళ్ళి 6 ప్యాక్ చేయమంటావా?